మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ 15 రోజుల్లో వచ్చేటటువంటి విశేషమైన పండుగలు కావచ్చు, విశేషమైన దినాలు కావచ్చు, అవి ఏంటనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 15 రోజుల్లో మనకి ముందుగా వచ్చేటటువంటిది 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం వస్తుందండి. వరలక్ష్మి వ్రతం తెలుసు కదండి మీకు అందరికీ కూడా. ఆ రోజున ఆడవారందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. బంగారం కూడా వీలైతే లక్ష్మీ రూపు కొనుక్కుంటారు. లక్ష్మీదేవి ఆ రోజు ప్రసిద్ధి. అక్షయ తృతీయ రోజు ఎలా అయితే కంపల్సరీగా బంగారం కొనుక్కుంటారో, అదేవిధంగా ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా లక్ష్మీదేవి యొక్క రూపు కొనుక్కొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్త్రీలందరూ కూడా పూజ చేసుకుని అక్కడ ఆ దేవత పూజ దగ్గర ఆవిడ మెడలో వేసి ఆ లక్ష్మీ రూపుని తదుపరి తీసుకుని తన మెడలో వేసుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలైంది మ్యారేజ్ అని తెలుసుకోవడం కోసం కూడా ఆ మెడలో ఉన్నటువంటి లక్ష్మీ రూపులు లెక్క పెట్టుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాలు అయిందని వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తూ ఉంటారు. ఇది ఒక చాలా భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు చేస్తూ ఉంటారు పూజ, స్త్రీలందరూ కూడా. మగవాడిది ఏం లేదండి, దీనికి సంబంధం మగవారికి అయితే ఏ విధమైన సంబంధం లేదు. దాన్ని ఏం పెద్దగా పట్టించుకోరు. అంటే భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటారు, నమస్కారం పెట్టుకుంటారు, తీర్థప్రసాదాలన్నీ మామూలే. అంటే ఇది కేవలము స్త్రీలకు సంబంధించినటువంటి ఒక పండగ. ఇది ప్రతి శ్రావణ మాసంలోనూ కూడా వచ్చేటటువంటి పండగ. ఇకపోతే 9వ రోజున రాఖీ పూర్ణిమ అని చెప్పేసి ఆడపిల్లలందరూ కూడా మగపిల్లవాళ్లకు అన్నగా భావించి చేతులకి కంకణం కడతారు. అది కూడా చాలా విశేషమైనటువంటిది. వీటి గురించి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇది మహాభారత కాలం నాటి నుంచి అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రాఖీ పౌర్ణిమ. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వస్త్రాభరణ సందర్భంలో వస్త్రాలు ఇస్తూ ఉంటాడు చూడండి. దానికి ముందు ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడికి గాయం అయితే అందరూ ఏదో బట్ట కోసమో మందుల కోసమో పరిగెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ ద్రౌపదీదేవి తన చీర కొంగుని చింపి అక్కడ రక్తం కింద పడకుండా శ్రీకృష్ణ పరమాత్మ కొడుతుంది. ఆ సందర్భంగా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క రాఖీ పండుగ అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తూ ఉన్నది. అందరూ స్త్రీలందరూ కూడా చిన్నపిల్లలు, పెళ్లి కావాల్సిన వారు, పెళ్ళి అయిన వారు కూడా అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరూ కూడా కట్టించుకుంటారు. ఒకవేళ సొంత అన్నదమ్ములు లేకపోతే కూడా పెద్దనాన్న పినతాల పిల్లలు కావచ్చు, పక్కంటి పిల్లలు కావచ్చు, వాళ్ళ చేత కూడా వాళ్ళకు కూడా ఈ రక్షాబంధనం కడుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ రక్షాబంధనం అన్నకి కట్టడం ఎందుకంటే మనకి భారతంలో మనకు తెలుస్తుంది ఏమని, భర్తలు కూడా ఆమెకి వస్త్రాభరణం జరుగుతుంటే ద్రౌపదీదేవికి ఇచ్చిన మాట కట్టుబడి చేయలేక కాదు, అసమర్థత కాదు, కొన్ని నియమాలకు కట్టుబడి ఆమెను రక్షించలేకపోతారు. ఆ దౌర్భాగ్య స్థితిలో చూసినటువంటి శ్రీకృష్ణుడు తను నేనున్నాను అని చెప్పేసి కాపాడతాడు. అంటే అక్కడ కొన్ని విషయాలలో భర్త కంటే కూడా అన్న తమ్ములు చాలా ఎక్కువ అనేటటువంటి ఒక సందేశం వచ్చింది. దాన్ని ఈనాటికి కూడా మన హైందవ స్త్రీలు, చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని పాటిస్తున్నారు. చాలా ఆచరించదగినటువంటి పండగ, చాలా విశేషమైనటువంటి పండుగ. దీని గురించి కావాలంటే మనం తర్వాత ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి రాఖీ పూర్ణిమ 9వ తారీఖున వస్తున్నది. అలాగే 11వ తారీఖున తీసుకున్నట్టయితే రాఘవేంద్ర స్వామి ఆరాధన. రాఘవేంద్ర స్వామి వారు అంటే తెలుసు కదండి మీకు. మనకి హిందూ సాంప్రదాయంలో త్రిమతాచార్యులు అని చెప్పి స్త్రీ అంటే మూడు ఆచారాలు పద్ధతిలో ఉన్నాయి మనకి. ఏంటి? అద్వైతము, విశిష్టాద్వైతము, మధ్వాచార్యులు ఉన్నటువంటిది. మధ్వాచార్యులు అదే రాఘవేంద్ర స్వామి. ఈ 3 ఆచారాల్లో రాఘవేంద్ర స్వామి ఒకరు. ఆయన మనిషి వేరు, దేవుడు వేరు
ఒకటి కారు అని చెప్పినటువంటిది, ద్వైతం వేరు అని చెప్పినటువంటిది, రెండు రెండే, ఎప్పుడూ మనిషి దేవుళ్ళో కలవడు అని చెప్పినటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని ఆయన ఆరాధన ఉత్సవాలు సంవత్సరం ఒకసారి చేస్తూ ఉంటారు. అది 11వ తారీఖు చాలా విశేషంగా ఈ రాఘవేంద్ర స్వామి మఠాలు ఎక్కడున్నాయో అక్కడ మనకి మామూలుగా మనకి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అనుకుంటాను, ఆ మంత్రాలయంలోనూ చాలా విశేషంగా దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంటాయి పండుగలు. ఇది కూడా చాలా విశేషమైనటువంటిది, తగినటువంటిది, ఆచరించదగినటువంటి మతాల్లో ఇది ఒకటి. ఓకే, ఇక్కడికి 11వ తారీఖు అయిపోయింది. ఇక 12వ తారీఖు సంకష్ట చతుర్థి, సంకటహార చతుర్థి అని కూడా అంటారు. మనకి ప్రతి నెలలోనూ కూడా వస్తూ ఉంటుంది. ఇది మనకి కష్టాలు ఉన్నప్పుడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించడం ద్వారా మన కష్టాలు తీరుతాయని ప్రతి వాడు నమ్ముతూ ఉంటారు. అటువంటి వాటిలో ఇది కూడా ప్రధానమైనది. అవి నవగ్రహాలకు సంబంధించి, మన ఈ జ్యోతిషానికి సంబంధించి కూడా కొన్ని ఈ మనకు ప్రతికూల ఫలాలు ఇచ్చేటటువంటి గ్రహాలని వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. ఇక 15వ తారీఖు ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆగస్టు 15 మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఇది మనకు స్వాతంత్రం వచ్చింది. మన యొక్క హిందూ సాంప్రదాయాలు మనం కాపాడుకోవటానికి, మన దేవుణ్ణి పూజించుకోవటానికి, ఎవరో పరాయి దేశస్తుల పాలనలోంచి, ఆ కబంధ హస్తాల్లోంచి బయటపడినటువంటి ఇది కూడా మహాపర్వదినం లాంటిది. కాబట్టి ఇన్ని పండుగలు మనకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ కొంచెం అంత ప్రసిద్ధికి చెందినటువంటివి కాదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉండొచ్చు. మన ప్రాంతంలో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. అంచేత ఇది కూడా మనకి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజునే చెప్పడం మర్చాను మీకు. వరలక్ష్మి వ్రతం రోజునే వారాహి జయంతి. ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందారు ఆవిడ, వారాహి అమ్మవారు. ఆవిడ యొక్క జయంతి కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజునే అని చెప్పేసి ఒక వాదన ఉన్నది. ఆ రోజున అమ్మవారికి కూడా చాలా విశేషంగా పూజలు ఈ మధ్యకాలంలోనే ప్రజాబాహుల్యంలోకి వచ్చింది. అంటే ఆవిడ ఇప్పుడుది కాదండి, ఆనాటి నుంచి ఉన్నదే, కానీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది ప్రజల్లోకి. దానికి కూడా మంచిది. ఓకే అమ్మ, విషయంలోకి వద్దాం. కుంభరాశి వారికి ఆగస్టు నెల 1వ తారీఖు నుండి ఆగస్టు నెల 15వ తారీఖు వరకు ఈ పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం జరుగుతోంది. జన్మంలో రాహుగ్రహ సంచారం ఏ మాత్రము శుభ ఫలితములను ఇవ్వజాలదు. చెడు ప్రవర్తన, చెడు ఆలోచన, ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవటము, ఇట్లాంటి ఈ ఫలితాలన్నీ ఉంటాయి. అలాగే విషక్రిములు అంటే దోమలు కావచ్చు, బల్లులు కావచ్చు, తేళ్లు, జర్రులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని అనారోగ్యాలు కూడా ఏర్పడతాయి. ఇక ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు, కానీ ఆయన కూడా వక్రించి ఉన్న కారణంగా ఆయన కూడా జన్మంలోనే శని ఉన్నట్టుగా భావించుకోవాలి. ఆయన మొత్తం మీద జన్మంలో శని ఉన్నా లేదు, ద్వితీయంలో శనిగా మనం భావించుకున్నప్పటికీ కూడా మొత్తం మీద కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నట్టుగా చూసుకోవాలి. అయితే వక్రించున్నా కూడా జన్మంలో కూడా ఏలినాటి శని, ద్వితీయంలో ఉన్న ఏలినాటి శని. చేత ఏలినాటి శని ప్రభావం కొంచెం తీక్షణంగానే ఉంటుంది. అది ప్రత్యేకించి మీరు చాలాసార్లు వినే ఉంటారు, చూసే ఉంటారు. అంటే ఇప్పుడు మనం పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి ఈ కుంభరాశి వారికి 2.5 సంవత్సరాల పాటు ఇక్కడ ద్వితీయ స్థానంలోనే ఉంటారు. అయినా ఏలినాటి శని జరుగుతూనే ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఏలినాటి శని అనేది ద్వితీయ స్థానంలో 2.5 సంవత్సరాలు, కానీ జన్మల్లో కూడా మరి ఉంది కదండి. అంచేత మీరు జపశాంతులు ఏమైనా చేయించుకోవడం కూడా చాలా మంచిది. అంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఎలా ఉన్నది పరిస్థితి అని. అది కనుక మీకు కొంచెం చాలా కష్టంగా అనిపిస్తే అది ఏలినాటి శనికి జపం చేయించుకోవటం అనేది ఉత్తమం. చేత ఏమాత్రం దీన్ని సంకోచించకండి. లేదా మధ్యలో అంత శక్తి లేదు అనుకుంటే 41 రోజులు శని చుట్టూ తిరగండి. రోజు కాసిన్ని
నవధాన్యాలు తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉండాలి, లేదా నువ్వులు తీసుకెళ్ళి వేస్తూ ఉండండి. మధ్యలో ఎక్కడన్నా శని త్రయోదశి వస్తే అభిషేకం చేయించుకోండి. దానికి మళ్ళీ పంతులు గారు ఏదైనా డిమాండ్ చేశారు, అది కూడా ఇచ్చుకోలేరంటారా? మీ స్వహస్తాలతోటి మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థించుకొని అక్కడే శ్లోకాలు పెట్టుకుంటారు. ఆ శనికి సంబంధించిన శ్లోకం చదువుతూ ఆ తైలాన్ని, ఆ నూనెని, ఆ నువ్వుల నూనెని ఆయనకి ఆ ప్రతిమ మీద వేస్తూ ఉండండి. వేస్తూ ఉండి అలాగే 9 ప్రదక్షిణాలు చేసినట్టయితే చాలా వరకు పోతుంది. ఆ 41 రోజులు అయ్యాక వీలుంటే నువ్వుల దానం కూడా ఇవ్వండి. ఇచ్చేస్తే మీకు చాలా వరకు ఆ శని దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము, గురుని యొక్క సంచారము జరుగుతున్నాయి. 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అది ముఖ్యంగా సంతానం మీద చాలా మంచి ప్రభావం. అలాగే గురువు కూడా సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ బుద్ధి బలం పెరుగుతుంది. చదవమని మీరు రోజు కోరుతూ ఉంటారు కదా, ఏదో అంతసేపు ఆడతారా, వచ్చి చదువుకోరా, పుస్తకం తీరా అంటాం కదండి. అక్కర్లా, వాడు వస్తాడు. 2 గ్రహాలు అనుకోరుతుంది అక్కడ, శుక్రుడు గురుడు కూడా. వాడి హోంవర్క్ చేసుకుంటాడు, వాడి పుస్తకం చదువుతాడు, మంచి స్నేహం చేస్తాడు, మంచి మార్కులు తెచ్చుకుంటాడు. వాడు చేసే ప్రతి పని కూడా మీకు ఆహ్లాదాన్ని కలిగించేదిగానే ఉంటుంది. అటు శుక్రుడు గురువు ఇద్దరు మీకు అనుకూలంగా ఉన్న కారణంగా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో రవి యొక్క సంచారం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో సందేహమే లేదు. రవి 6వ స్థానంలో ఉండటం వల్ల ముందు ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు కావాలంటే పుడతాయి. మీకు మంచి పనికి ఏదైనా గృహం తీసుకోవడానికో, వాహనం తీసుకోవడానికో, స్థలం ఏర్పాటు చేసుకోవడం, ఏదో మంచి పని ఉద్దేశం కోసం మీరు చేసినటువంటి అప్పు కోసం ప్రయత్నం చేసినట్టయితే అప్పు పుడుతుంది. లేదు, మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వాలి, అప్పు ఇవ్వాల్సి ఉంది, ఎవరిదైనా తీసుకున్నారు ఎప్పుడో, దాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఈసారి మనం ఇచ్చేటంటే అవకాశం ఏర్పడుతుంది 6వ స్థానంలో రవి సంచార కాలంలో. అలాగే బుధుని యొక్క సంచారం కూడా 6వ స్థానంలో జరుగుతోంది. 5 వరకు వక్రంలో ఉన్నారు, 5 వదిలిపెట్టేసేయండి. తదుపరి రుజు మార్గంలోనే ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఆ 10 రోజులు కూడా మనకి 6వ స్థానంలో బుధుడు కూడా మంచి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. అదే ఆరోగ్యం బాగుంటుంది, అలాగే అప్పులు పడతాయి, అప్పు ఇవ్వాల్సి ఉంటే తీర్చేస్తారు. ఈ విధంగా బుధుడు కూడా మీకు బుధుడు ఇద్దరు కూడా అనుకూలరే. అయితే బుధుడు మాత్రం ఒక 5 రోజులు అనుకూలించాడు, అది విషయం. ఇకపోతే 7వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఇది కొంచెం భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన అభిప్రాయ భేదాలకి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. దాన్ని పెద్దగా అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం ఓర్పు సహనం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి గుణం. ఓర్పు వహించడం అది ఇహానికి పరానికి కూడా చాలా మంచిదండి, ఓర్పు అనేటటువంటిది. ఇంకా 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఇది కొంచెం 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం అంత మంచిది కాదండి. ఆయుస్థానం అని చెప్పుకున్నాం కదండి, పెద్ద దుఃఖం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, కళత్ర పీడ ఉంటుంది, ధన నష్టం జరుగుతుంది. అలాగే మిత్రులుగా ఉన్నవాడు కూడా శత్రులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అవమానాలు, పరాభవాలు ఇలాంటివన్నీ పొందేటువంటి అవకాశం కూడా కుజుని యొక్క 8వ స్థాన చలనం వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుంభరాశి వారికి జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కుంభరాశి వారికి శుక్రుడు, గురువు, రవి, బుధుడు ఒక 10 రోజులు మీకు మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. అంటే మనకి ఇంచుమించుగా కష్టాలు సుఖాలు రెండు సమానంగా ఉన్నట్టుగా మీరు భావించుకోండి. ముఖ్యంగా 5వ స్థానంలో ఉండేవాళ్ళు పిల్లల యొక్క అభివృద్ధి బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి, ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది, దాంతోపాటు ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూనే నవగ్రహాల యొక్క మంత్రాలు, గాయత్రి, ఎవరు మీ గురువులు ఇంతకుముందు ఉన్నటువంటి గురువులు ఏం చెప్పారో, లేకపోతే మీకేది తోచిందో దాన్ని, లేదా సుందరకాండ పారాయణ, ఈశ్వరుడు అభిషేకం ఏ చేసుకున్నప్పటికీ కూడా సత్ఫలితాలు పొందగలుగుతారు. శుభం భూయాత్.